చూడండి మీ హనీ ఎంత పని చేసిందో. హనీ చేసిందా? సో వాట్ టు డు? ఏమైంది? అన్ని బానే ఉన్నాయిగా. ఏంటి బాగున్నాయా? ఆంటీ గారు మొత్తం బట్టలన్నిటికీ రంగులు అంటుకున్నాయి. మా కిట్టు గారి బనియను కూడా రంగు అంటుకుంది. అత్తయ్య గారి చీర కూడా. మొత్తం బట్టలన్నీ నాశనం అయిపోయాయి. ఇది రంగు అంటుకోవచ్చమా? నేనికా అమెరికాలో ఉండే స్టైల్స్ అన్ని ఇక్కడ ఇండియాకి వచ్చేసే అనుకున్నాను. యూనో మిక్సింగ్ మ్యాచ్. మిక్స్ అండ్ మ్యాచ్? మీరున్నారే, చూడండి మీ అమెరికాని అమెరికాలోనే ఉండనివ్వండి. ఇక్కడ మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ అస్సలు కుదరదు. ఇక్కడ గనక మేము ఇలాంటి రంగురంగుల బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వెళ్తే జనాలు మాకు పిచ్చ కింద అనుకుని రాళ్లతో కొడతారు, తెలిసిందా? ఏమైంది మీనాక్షకయ్య? ఇదేంటి ఇలా అయిపోయింది? ఈ పని ఎవరు చేశారు? మొత్తం బట్టలు నాశనం అయిపోయాయి. ఎవరు చేశారో చెప్పు, వాళ్ళకి గుండు కొట్టించేస్తాను. చూడు కమల, మీరు మీ డిస్కషన్ ని కొనసాగించుకోండి. నేను వెళ్ళాలి, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. I don't have time for this. పనికి మాలిన పనులు జరగండి. పనికి మాలిన పనులా? ఆంటీ, పేడే ఆంటీ, ఓయ్ బండ హనీ, నిన్ను. నేను వెళ్ళాలి. మామీ, నేను వెళ్ళని వదిలిపెట్టను. అక్కయ్య, అరే మీనాక్షి అక్కయ్య, మీరు గనక ఇంకోసారి ఇలా తాండవం చేశారంటే వాళ్ళు దెబ్బకి సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతారు. చూడండి. కమలా, నువ్వు మరీ అంత పగటి కలలు కనుకు. వీళ్ళ గురించి నీకు పూర్తిగా తెలీదులాగుంది. చూడు, వీళ్ళిద్దరూ జిడ్డుల్లాంటి వాళ్ళు. ఒకసారి అతుక్కున్నారంటే ఎవరిని అంత తేలిగ్గా వదిలిపెట్టరువా? ఓ గణపతయ్యా, అమెరికన్ అతిథుల్ని ఎప్పుడు వెళ్ళగొడతావు? అమ్మయ్య, కొన్ని గంటల్లో ఈ అమెరికా అతిథులు వెళ్ళిపోతారు. తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకు? అదే ఏమైంది? ఎందుకేంటన్నయ్య, మీకు తెలీదా? ఈ అతిథులు వచ్చాక మన ఇంట్లో వాళ్ళంతా పనివాళ్ళు అయిపోయారు. అన్నయ్య, మీ అందరికీ గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ప్యాడీ ఆంటీ వాళ్ళ ప్యాకింగ్ జరిగిపోయింది. నా ఉద్దేశంలో డిన్నర్ చేశాక అమ్మ కూతుళ్ళు ఇద్దరు. ఎంత శుభవార్త! ఏది ఏమైనా కానీ ఉదయాన్నే లేచి జాగింగ్ చేయడం అంటే నా వల్ల కావడం లేదు. నా వల్ల కావడం లేదు. ఓరి దేవుడా, ఆ పిల్లదేమంటే సహబంతి భోజనం. మా ఊర్లో అందరూ కలిసి ఎంత భోజనం చేస్తారో ఆ బండదొక్కటే అంతా తినేస్తుంది. సరే సరే, ఇక ఆపండి. కబుర్లు చాలా ఎక్కువయ్యాయి. కానివ్వండి, రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయాలి. గౌరక్కయ్య, ఇంకా చాలా టైం ఉందిగా, ఇప్పటి నుంచేనా? అవును, ఇప్పుడే. ఆంటీ గారు ఈరోజు వెళ్ళిపోతున్నారు కదా, సంతోషంగా పంపిస్తే మంచిది కదా. అక్క, నేను మాత్రం రావడం లేదు. అరే, అలా అంటే ఎలా? అలా అనకూడదు. గౌరీ, ఆ నువ్వు చెప్పిన కూరగాయలన్నీ తీసుకొచ్చాను. అలాగే పన్నీర్ కూడా దీంట్లోనే ఉంది. పాలక్ పన్నీరు చాలా రుచిగా ఉండాలి. నువ్వు ఆంటీని ఇంప్రెస్ చేయడానికి ఇదే మనకు ఆఖరి అవకాశం. ఇంప్రెస్ చేస్తే తన మనసు మారొచ్చు. అలాగే. కిట్టు, వాళ్ళు ఇంతవరకు రాలేదేంటి? అన్నయ్య వస్తూ ఉండుంటారులేండి. ఏంటి అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరిద్దరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? మరేం లేదు ఆంటీ గారు, మా సప్లైస్ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మేమంతా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. సంవత్సరం మొత్తంలో అకౌంట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాం. అవునండి, అవును. వెరీ గుడ్. బిజినెస్ లో లెక్కలు క్లియర్ గా ఉండాలి. అవునండి, అవును. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఓహో, రండి రండి. నమస్కారం 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 నమస్కారం. రండి రండి. గుప్తా గారు మసాలా పౌడర్ బిజినెస్ లో చాలా ఫేమస్. తెలియదు ఎవరికి. రండి రండి, కూర్చోండి. నమస్కారం. నమస్తే నమస్తే. మీరెక్కడికి వెళ్తున్నారు? లేదు లేదు, పర్వాలేదు. మీరు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, నేను అలా పక్కన కూర్చుంటాను. రండి, కూర్చోండి. గుప్తా గారు, ఇంకేంటి చెప్పండి. బిజినెస్ అంతా బాగుంది కదా? ఉండండి, మీకోసం టీ తీసుకొస్తాను.
మీరు ఎంతో అభిమానంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను? అయినా మీకు మాకు ఎలాంటి బంధుత్వం లేదు. మీరు మా పట్ల చూపించే అభిమానం విలువ కట్టలేంది. ఇదిగోండి మీకోసం 4 లక్షల రూపాయల చెక్ తీసుకొచ్చాం. థ్యాంక్స్ అండి. గుప్తా గారు, దీంతో అవసరం ఏముంది? మన మధ్య వ్యాపారం నమ్మకం మీద జరుగుతుంది కదా. మీరుండగా మాకు డబ్బుల గురించి బెంగలేదు. ఎలాగూ మీరు మాకు సరుకిస్తారు. మీరు అలా సరుకు ఇవ్వగానే మాకు అలా డబ్బులు వచ్చేస్తాయి. వెంటనే మాకు లాభం మిగిలిపోతుంది. చూడండి, మేము అందరికీ ఒకటే మాట చెప్తాం. జనరల్ స్టోర్ నడిపించాలంటే అది ఉమేష్ గారి దగ్గర నేర్చుకోవాలి. సరుకు పాడైపోతే అందులో సగం నష్టం మీరే భరిస్తారు. మీ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులు లాంటి వారు. భలే వారండి మీరు. ఇదంతా నేను మా అన్నయ్య గారి వల్లే నేర్చుకున్నాను. చూడండి, మీరందరూ మంచివాడు కాబట్టి నన్ను మంచివాడు అంటున్నారు. వ్యాపారం ఏదైనా కానివ్వండి, నమ్మకం ఉండటం ముఖ్యం. ఇదంతా మీ గొప్పతనమే. ఏమ్మా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? మొత్తం లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా? మీలాంటి నిజాయితీ పరులుండగా మాకేంటండి? నమస్కారం. నమస్కారం. మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారా? మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటే బాగుండేది. ఏం చేయను, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. వాట్ టు డు? నేను వెళ్ళి బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. క్రిష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు మేము మీతో ఉండి చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా గడిపాం. వి మిస్ యు ఆల్ వెరీ మచ్. ఇక మేము బయలుదేరుతాం. బాయ్ బావు గారు. ప్యాడీ గారు, నేను మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి బావు గారు. చూడండి, ఆ రోజు మీరు ఒక మాట అన్నారు. అదే స్నేహం స్నేహంలాగే ఉండాలి, అలాగే బిజినెస్ బిజినెస్ లాగే ఉండాలి అన్నారు. రెండింటిని మిక్స్ చేయకూడదు అన్నారు. నిజమే, కరెక్టే. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండి నమ్మకం ఉంటే, ఇంకా నిజాయితీగా ఉన్నట్లయితే అప్పుడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేయడంలో తప్పే ఉంది. అవును. చూడండి, మేము మా పిల్లల తరఫున నేను మీకు భరోసా ఇస్తున్నాను. వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్, నిజాయితీ పరులు. మీరు అసలు వేలెత్తి చూపించే అవకాశమే ఇవ్వరు. అవునండి. మీరు ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి. అవునండి. మీకు చాలా దూరదృష్టి ఎక్కువ ప్యాడీ గారు. అందుకే బిజినెస్ లో మీకు చాలా అవగాహన ఉంది. అందుకని మా పిల్లలకి మీతో కలిసి బిజినెస్ చేసే అవకాశాన్ని ఇవ్వండి. మేము అందరికీ ఒకటే మాట చెప్తాం. జనరల్ స్టోర్ నడిపించాలంటే అది ఉమేష్ గారి దగ్గర నేర్చుకోవాలి. మీకు మాకు ఎలాంటి బంధుత్వం లేదు. మీరు మా పట్ల చూపించే అభిమానం విలువ కట్టలేంది. ఓకే క్రిష్ గారు, మీరు ఇంతగా చెప్పారు కాబట్టి నేను మీ పిల్లలకి ఒక్క ఛాన్స్ ఇచ్చి తీరుతాను. మీరందరూ చాలా మంచివారు. అయినా నేను నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేశాను? వాట్ టు డు? ఐమ్ స్టూపిడ్. అరే భలేవారండి మీరు. ప్యాడీ, ఇంకొకసారి ఆలోచించుకొని చెప్తే. కౌశల్య, నువ్వు నాకు ఒక్కగానొక్క మంచి ఫ్రెండ్వి. మీ పిల్లలు నాకు పిల్లలే కదా. నేను వీళ్ళని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? నేను డెసిషన్ తీసుకున్నాను. మనం కలిసి బిజినెస్ చేస్తున్నాం, బోల్డంతా సంపాదించుకుంటాం. ప్యాడీ అంటే మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. చూడండి, మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించం. చాలా కష్టపడి పనిచేస్తాం. మనం కలిసి పనిచేస్తాం. నేను ఇప్పుడే స్వీట్స్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడైతే బిజినెస్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తామో వాట్ టు డు? అప్పటి వరకు నేను స్వీట్ తినను. హాని ఎక్కడికి వెళ్ళింది? ప్యాడీ ఆంటీ, తను పైన రూమ్ లో ఉంది. బాగా అదే చాలా కష్టపడిపోయింది కదా, అలసిపోయి ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. పర్వాలేదు, ఇప్పుడే పిలుచుకొస్తా. అరే పర్వాలేదు, వద్దు. తనని రెస్ట్ తీసుకొనివ్వు. టాక్సీ రావడానికి ఇంకా టైం ఉంది కదా. లెట్ హర్ టేక్ ఎ పవర్ మ్యాప్. మ్యాప్? ఇండియాదా అమెరికాదా? దాన్ని ఏమంటారు? అది నాకు అర్థమైంది.
మ్యాప్ కాదండి, నాప్ అండి, పవర్ నాప్. భలే వాళ్ళే. అదే నువ్వు మాట్లాడితే ఆపవు కదా మీనాక్షి బేబీ. నా ఉద్దేశం అదే, నీకు అర్థమైంది కదా? అవునండి. అరే మాటలో పడి నేను మర్చిపోయాను. కౌశల్య, నేను వెళ్ళిపోతున్నాను కదా, మరి మనందరం కలిసి ఒక ఫోటో దిగాలి, గుర్తుగా ఉంటుంది. వాట్ టు డు? తప్పకుండా రా. మామీ, నిద్ర వచ్చిందని సోఫాలో పడుకుంటే అది విరిగి నమ్మే పడింది. అరే సోఫా మీద సోఫా పడ్డు నేను మొదటిసారి చూస్తున్నాను. క్రిష్ గారు అలా చేస్తున్నారేంటి? లేపజీ. సోఫా విరిగిపోయింది, ఇప్పుడు కార్పెంటర్ ని పిలవాల్సిందే. పిల్లని జాగ్రత్తగా లేపండి. అయ్యో, బెడ్ మీద పడుకోబెట్టండి. దేవుడా, చచ్చాను. కిట్టు కొంచెంలో తప్పించుకున్నావు. నేనే విరగొడదాం అనుకున్నాను, అదే విరగొట్టుకుంది బాండది. మై హనీ బేబీ, నొప్పి ఎక్కువగా లేదు కదమ్మా. కౌశల్య, కొంచెం మంచి సోఫా కొనుక్కోవచ్చు కదా. వచ్చి చూడండి, మీరు ఇప్పుడు ఊరెళ్లే ప్రయత్నాన్ని ఆపేయండి. ఇది మీ ఇల్లే అనుకోండి. తనకు పూర్తిగా నయమయ్యేంత వరకు మేము మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వం. కానీ క్రిష్ గారు, అక్కడ నాకు చాలా పని ఉందండి, అది కూడా చూసుకోవాలి కదా. మేమేం వినట్లేదు. మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈస్ ఫైనల్. కానీ మీనాక్షి, వెళ్ళు. వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. అమ్మా గౌరీ, నువ్వు వెళ్ళి కాపడం పెట్టడానికి నీళ్లు తీసుకురా. వద్దంటీ, కొంచెం సేపు నేను పడుకొని ఉంటే మొత్తం ఓకే అయిపోతుంది. ఆంటీ, పడుకొని ఉన్నప్పుడు తినడానికి ఏదైనా ఇవ్వండి చాలు. అలాగే. ప్యాడీ, ఆ దేవుడి దయ వల్ల పెద్ద దెబ్బలేం తగలేదు. ప్యాడీ, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు తన దగ్గరే ఉండు, మేమంతా వెళ్తాం. మీనాక్షి, నువ్వు డాక్టర్ ని పిలువు, నేను కార్పెంటర్ ని పిలుస్తాను. పదండి. జాగ్రత్తగా చూసుకోండి ఆంటీ. ఆ సోఫా కూడా పెద్ద దెబ్బేం తగలేదులేండి. కార్పెంటర్ తో పని లేదు. హనీ బేబీ, చాలా నొప్పిగా ఉందమ్మా. వెళ్ళిపోయారు. వచ్చు, ఎంత బాగా యాక్టింగ్ చేశావు బేబీ. నువ్వు పెద్దగా యాక యాక్ట్రెస్ అవ్వు. అరే కిట్టు అన్నయ్య, తనెవరు? తను అమ్మాయి. కిట్టన్నయ్య, తన అమ్మాయి అని నాకు తెలుసు, కానీ తన కార్తీక్ రూమ్ లో ఏం చేస్తుంది? అంటే మన కార్తీక్ గారితో తనకి... లేదు కిట్టన్నయ్య, అలాంటిదేం ఉండదు. పద అడిగి చూద్దాం. కార్తీక్, 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 కార్తీక్. How romantic. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? అమ్మా, మీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తను కార్తీక్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అవునమ్మా.
తనెవరు? ఇంతకీ తను నీ గదిలో ఏం చేస్తుంది? అరే నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు ఎవరో చెప్పు. దొంగ ఒక పోలీసుని అడుగుతున్నట్టుంది. కార్తీక్, నువ్వు చెప్పు తనెవరనేది. ఏంటన్నయ్యా, ఏంటి మీరు అనేది? తనెవరో నాకు తెలీదు. అమ్మగారు, తను వేసుకున్న బట్టలు చూసారా? సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడదాం. అమ్మ మీనాక్షి, ఆ బెడ్షీట్ తీసుకొచ్చి తనకి. అలాగే తెస్తా. భలే పిల్లిది. ఇదిగో పట్టుకో. కార్తీక్, ఎవరు అమ్మాయి? నిజం చెప్పు. నాకేం తెలీదు. ఏంటిది పొద్దు పొద్దున్నే గొడవ మొదలైంది? మమ్మీ! బేబీ, మై డార్లింగ్! బేబీ, నువ్వు వచ్చేసావా? నేను ఎంత మిస్సింగ్ చేశానో తెలుసా? చూసారా, మీ అతిథి గారికి అతిథి నా రూమ్లోకి ఎందుకు వచ్చిందో ఏంటో. కౌసల్య, ఈ అమ్మాయి నా రెండో కూతురు. చూసావుగా, తను నాలాగే ఎంతో బ్యూటిఫుల్ గా, స్లిమ్ అండ్ ట్రిమ్ గా. కానీ బేబీ, నువ్వు ఎప్పుడొచ్చావు? నిన్న నైట్ మమ్మా. నీకు హనీకి నేను చాలా సార్లు ఫోన్ చేశాను, కానీ మీ ఇద్దరిలో ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలాంటప్పుడు మమ్మల్ని లేపుండొచ్చుగా. అయినా నువ్వు నేరుగా కార్తీక్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? ఎగ్జాక్ట్లీ. మరిక నేనేం చేయను? ఆ గది ఖాళీగా కనిపించింది, వెళ్ళి పడుకున్నాను. హలో, బట్ నేను గదిలోనే ఉన్నాను కదా. సారీ, యాక్చువల్లీ నేను బాగా టైర్డ్ అవ్వడం వల్ల నాకు సోఫా కనిపించగానే నేను పడుకుంటూ అప్పుడు నాకు కనిపించలేదు. అయినా నాకు అసలు డోర్ శబ్దం కూడా వినిపించనే లేదు. లోపలికి ఎలా వచ్చారు? పైపు ఎక్కొచ్చాను. దొంగలాగా పైప్ పట్టుకుని పాక్కుంటూ వచ్చావా? నేను లేదంటే అంత రాత్రి వేళ బెల్ కొట్టి మీ అందరి నిద్ర పాడు చేయమంటారా నన్ను? సర్లే, అండ్ వాట్ ఇస్ దిస్? ఐ నో. వద్దు బేబీ, అలసిపోయిన నచ్చిన రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. పాలవాడు వచ్చినట్టున్నాడు. నేను పాలు తీసుకొస్తాను. నమస్కారం అమ్మగారు. హనీ, హనీ, బాబ్స్, ఈ రోజు పాలు నేను తీసుకుంటాను. వద్దు, ఇది నా పని కదా, నేనే చేస్తాను. సరేనా? అయితే ఈ రోజు నుంచి ఈ పని నాది. మీరు వెళ్ళండి.